హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే వైట్ రైస్కి అలానే పూరి చపాతీకి చాలా మంచి కాంబినేషన్ అండి. ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. జస్ట్ మనము టమాటాలు మిక్సీ పట్టుకుంటే చాలు. ఇదైతే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 9 to 10 బాదాం అయితే వేసుకున్నాను. మీరైతే గోడంబి కూడా వేసుకోవచ్చండి. ఇదైతే నేను ఫస్ట్లో మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనమైతే నీట్గా మిక్సీ పట్టుకోండి, ఎందుకంటే నాకు పలుకులుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉండకూడదు అనేసి నేనైతే మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇక్కడ టమాటా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇదైతే మాకు 4 మెంబర్స్కి జస్ట్ 2 టమాటాలు అయితే చాలండి. నేనైతే ఒక టమాటా ఎక్స్ట్రా వేసాను, గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది. సో ఇక్కడైతే టమాటా బాదాం పేస్ట్ అనేది మనమైతే బాగా నున్నగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా స్మూత్గా కట్ చేసుకోండి ఆనియన్ కూడా, ఎందుకంటే గ్రేవీ కాబట్టి మధ్యలో మనకైతే తగలకూడదు. అలానే ఫ్రెష్గా కొట్టుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదైతే నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే తీసుకుంటాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఇందులోకి కొంచెం అంత సాహీ జీరా, అలానే సోంపు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగం కూడా వేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం సోంపు, సాహీ జీరా అనేది ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే గ్రేవీ కాబట్టి మనకైతే చపాతీలోకి అలానే రోటీలోకి చాలా మంచి కాంబినేషన్ కాబట్టి ఇవైతే గరం మసాలా ఐటమ్స్ మనమైతే అన్నీ వేసుకోవాలి. సో ఇందులోకి కొంచెం అంతా బిర్యానీ ఆకైతే వేసానండి. సో అన్నీ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఆనియన్ అంతా వేసిన తర్వాత మనమైతే ఇక్కడే కరివేపాకు, జస్ట్ ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అలానే కొత్తిమీర కూడా ఇందులోకే వేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనమైతే ఫ్రై చేసుకున్నప్పుడు మంచి అరోమా అయితే ఉంటుందండి, మంచి వాసన అయితే వస్తుంది. ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకండి, ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. సో ఎప్పుడు కావాలో అప్పుడైతే దంచుకొని పెట్టుకోండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో అలానే బాదం అయితే వేసానండి. ఇదైతే ఈ పేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ కర్రీకి. సో ఇక్కడైతే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. జస్ట్ ఒక్కసారి కావాలనుకున్న వాళ్ళు 2 టమాటాలు వేసినా కూడా చాలు, మంచి గ్రేవీ అయితే ఉంటుంది. సో అంతా ఉడికిన తర్వాత ఇందులో కారం పొడి అయితే వేసుకున్నాను. అలానే కొంచెం అంత ధనియాల పిండి, గరం మసాలా కూడా వేసుకున్నానండి. జస్ట్ చిటికెడే అంతా పసుపు కూడా వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే ఇదైతే మనము టమాటా పేస్ట్ చేసినాం కాబట్టి చాలా ఎల్లోగా కనిపిస్తుంది. జస్ట్ కొంచెం అంతా పసుపు వేసుకున్నాను. అలానే ఇందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసానండి. ఇదైతే కలర్ కోసము, ఎక్కువ కారం అయితే ఉండదు. మీకు ఎక్కువ కారం కావాలంటే మామూలు కారం పొడి అయితే వేసుకోండి. కారం పొడి అంతా వేసిన తర్వాత ఈ గ్రేవీని అయితే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోకి మనం ఈ మసాలాలంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడంతా మసాలాలు బాగా కలవాలి, అప్పుడైతేనే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇక్కడైతే బాగా నీట్గా అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ ఒక ప్లేట్ మూసుకొని మనమైతే కొంచెం సేపు ఆయిల్ బయట వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. చూసారా, జస్ట్ ఆయిల్ అయితే రిలీజ్ అయింది కర్రీలో నుంచి. ఇక్కడైతే వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి, నేను చెప్పడం మిస్ చేశాను. ఇందులోకి ఎగ్ అయితే కొట్టేసుకోవాలండి. ఇక్కడ మీకు హాఫ్ బాయిల్ కావాలంటే అలానే తినచ్చు, లేదంటే పొడి పొడిగా కావాలంటే ఈ ఎగ్నే లాస్ట్లో అంతా కలుపుకొని కూడా తినచ్చండి. ఇక్కడైతే నేను ఈ కర్రీకి 4 ఎగ్గులు అయితే తీసుకున్నానండి. 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం సేపు ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలండి. జస్ట్ ఇలా అయితే ఉడికింది. ఆ ఎగ్ పైన కొంచెం అంతా మనమైతే మిరియాల పొడి అయితే చల్లుకోవాలి. మీకు కావాలంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు మనమైతే ఫ్లిప్ చేసుకొని రివర్స్ చేసుకొని ఎగ్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకొని తినొచ్చండి. ఇదైతే యాక్చువల్గా ఈ లోపు అయితే ఉడికిపోయి ఉంటుంది. జస్ట్ 5 minutes ఉడకపెట్టుకుంటే చాలు, ఆయిల్ అంతా అవుట్ సైడ్ అయితే వచ్చింది. మీకు కావాలనుకున్న వాళ్ళు ఎగ్ని అయితే రివర్స్ చేసుకొని కొంచెం సేపు ఉడకపెట్టుకొని అయితే తినొచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.